గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు భీమవరం ఆదివాసీ యువజన సంఘం 2025-27 సంవత్సరాలకి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మండా విజయభాస్కర్ గారికి, సెక్రటరీ పూసరపు సుబ్బారావు గారికి, ట్రెజరర్ కేశవరపు రాజశేఖర్ గారికి, అలాగే వాసవి మాత మందిర చైర్మన్గా నియమించబడిన ఉబుల్శెట్టి ప్రసాద్ గారికి మన వేదిక వద్ద వారికి సన్మానం చేయడం జరిగింది. వారు మరింత ఉన్నతంగా సంస్థను ముందుకు తీసుకెళ్లి చక్కటి కార్యక్రమాలు నిర్వహించాలని క్లబ్ సభ్యులందరూ కోరుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. నాయకులకి స్వాగతం, సుస్వాగతం. 1962 సంవత్సరంలో మన భీమవరం పట్టణంలో ఆనాటి యువకులు ఒక 15-20 మంది కలిపి ఏర్పాటు చేసుకున్న సంస్థ ఆదివాసీ యువజన సంఘం. అప్పటి పెద్దలు, ఆదివాసీ వర్తక సంఘం బాగున్న పెద్దలు ఈ యువన సంఘాన్ని, ఈ యూత్ని చూసి ఇన్స్పైర్ అయ్యి లెఫ్ట్ సైడ్ ఉన్న వంట సెట్టు పైన మీరు బిల్డింగ్ కట్టుకోండి అని ఆనాడు చెప్పారు. వాళ్ళు పెద్దలు చెప్పిన వెంటనే ఈనాటి మన పెద్దలు, ఆనాటి యువకులు ఆ రోజున ఆ యువన సంఘం బిల్డింగు ఏర్పాటైంది. దినదిన అభివృద్ధి చెంది ఈ రోజున ఆదివాసీ యువన సంఘం ఎంతో అభివృద్ధిలోకి చెందింది. సుమారు 60 సంవత్సరాలు పైబడే మనం ఈ సంఘాన్ని నడుపుకుంటున్నాం. మేము కూడా దాంట్లోనూ ప్రెసిడెంట్ స్థానంలో మేము వ్యవహరించాం. అలాగా మన కాఫీ క్లబ్లో మెంబర్స్ చాలామంది యువన సంఘానికి నాయకత్వం వహించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈనాడు 25-27 సంవత్సరాలకి 2 సంవత్సరాలకు గాను అధ్యక్షులుగా మండా విజయభాస్కర్ గారు, వారు మెడికల్ హోల్సేల్ చేస్తూ వారి సంస్థలోనే ఎన్నో పదవులను అలంకరించి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వెళ్ళారు. ఆయన రోటరీకి సెక్రటరీగా వ్యవహరించి మన గుండు కిషోరు ఆయన నాయకత్వంలో సుందరవంతంగా మనని పార్క్ కూడా తయారు చేశారు. వారిని వేది మీదకి రావాలని కోరుతున్నాం. అలాగే కార్యదర్శిగా పూసరపు సుబ్బారావు గారు, వీరు వాసవి క్లబ్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీరు మన యువన సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. కోశాధికారిగా కేశవరపు రాజశేఖర్ గారు, వీరు కూడా వాసవి క్లబ్లో వ్యవహరిస్తున్నారు. వీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటున్నారు. వీరు మన సంఘానికి కోశాధికారిగా ఎంపికయ్యారు. వారిని కూడా వేదిక మీద రావాలనుకో. మనకి భీమవరం పట్టణ బీజేపీ అధ్యక్షుడిగా ఎంపికైన వ్యక్తి, మన అందరికీ సుపరిచితులు, శ్రీ మాతా వాసవి కంచికా పరమేశ్వరి మందిరానికి చైర్మన్ గా ఎంపికైన వ్యక్తి మన ఉబుల్శెట్టి ప్రసాద్ గారు, మన అందరికీ బాగా సుపరిచితులు. వీరు మన వేదిక మీదకి అంతకుముందు వచ్చారు, ఇది రెండోసారి వచ్చేసారు. వారికి స్వాగతం పలుకుతూ వారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన మండా విజయభాస్కర్ గారిని చెప్పండి. అది ఎవరు? చబా భామకృష్ణమూర్తి గారు, బిఎస్ఆర్ గారు కండువాతో సత్కరిస్తారు. ఇది ఇంకోలా బంగారు ప్రసాద్, శంకరబాబు గారు గిఫ్ట్ ఇవ్వాలి.
బొమ్మ బొమ్మ కనిపించారు. అలాగే కార్యదర్శిగా ఎంపికైన పోసల సుబ్బారావు గారిని, మానేపల్లి రవిచంద్రరావు, సతీష్. అలా చెప్పాలి. తిరిగి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా శ్రీనివాస అప్పారావు గారు, కుర్సెట్టి గుండు సుమూర్తి గారు. శ్రీనివాస అప్పారావు. కోశాధికారిగా ఎంపికైన కేశవరపు రాజశేఖర్ గారు, బాయస్ గారు, వీరాల రాజా బాయ్స్ కండువాతో సత్కరించాలి. వీరికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా బొండాడ సుబ్బారావు గారు, మణి గారు, రాబాగ్ మణి, బొండాడ సుబ్బారావు గారు, నారాయణమూర్తి గారు. శ్రీ మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరానికి చైర్మన్ గా ఎంపికైన బొబ్బిశెట్టి ప్రసాద్ గారికి, మానేపల్లి వెంకటబాబు గారు, కోట్ల ప్రసాద్ గారు. కోట్ల ప్రసాద్, మానేపల్లి వెంకటబాబు గారు. రండి ఆయనకి అండి, ఈయనకి మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, దేవాదాయ శాఖ అంటే అది కొండవ. అది వీరికి గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా బదిలీ గారు, కనగల కిషోర్ గారు. కనగల కిషోర్, సూర్య బదిలీ గారు. కిషోర్ మండా విజయభాస్కర్ గారి స్పందన. జయ వాసవి. నాకు ఈరోజు మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు సన్మానం చేసిన మన బొండ రాంబాబు గారికి, ఓలేటి శ్రీనివాస్ గారికి, కాఫీ క్లబ్ సభ్యులందరికీ నా నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద సంఘం అధ్యక్షులు బొబ్బిలిశెట్టి వెంకటేశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ తట్వర్తి బద్రీనారాయణ గారికి, ట్రెజరర్ కన్నబాబు గారికి కూడా నాకు ఈ సభా వేదిక మీదుగా వాళ్ళకి నా అభినందనలు. నా ఇచ్చినందుకు ధన్యవాదాలు. రేపు నవరాత్రులు జరిగే నవరాత్రులకి మీ అందరూ సహాయ సహకారాలు, అందరూ సూచనలు సహాయ సహకారాలతో వైభవంగా అమ్మవారి ఉత్సవాలు చేయాలని, మీ అందరి ఆశీస్సులు దానికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాఫీ క్లబ్ మెంబర్లందరికీ నమస్కారములు. ఈ ఆర్యవేశ యువజన సంఘం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిర చైర్మన్గా నన్ను నియమించారు. మా అన్నయ్య గారు వెంకటేశ్వర గారు, అలాగే మా ప్రెసిడెంట్ విజయ్ కుమారు, అలాగే సెక్రటరీ గారు బద్రీ గారు, వారందరికీ ధన్యవాదములు. ఈ ఉత్సవాలు కార్యక్రమాలు, అమ్మవారికి జరగాల్సిన కార్యక్రమాల్లో మొత్తం అందరినీ కలుపుకుంటూ వెళ్తూ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా బాగా చేస్తామని మీ అందరికీ మాటిస్తున్నాను. ఇలా ఈ సన్మానం చేసి ఇంతలా ఆదరాభిమానాలు చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్కి చాలా సంతోషంగా సన్మానం చేయటానికి మన ఆర్యవైశ్య యువజన సంఘం ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, అలాగే మందిరం చైర్మన్ గారు అందరూ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ ఆధ్వర్యంలో ఇంకా చాలా చాలా బాగా అన్ని కార్యక్రమాలు బాగా జరగాలని, అంత మంచిగా శుభంగా జరగాలని, అందరినీ కలుపుకునే వాళ్ళు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరి తరఫున వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు.